కృతవర్మ మహాభారతంలోని ఒక చిత్రమైనటువంటి పాత్ర. ఈయన ఎలా మరణించాడు? మహాభారతంలో 18వ రోజున కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యులు ఈ ముగ్గురు కూడా దుర్యోధనుడికి మేలు కలిగించే నిమిత్తమై పాండవ శిబిరానికి బయలుదేరి వెళతారు. పాండవ శిబిరంలో ఉండే సమస్త యోధులను అశ్వత్థామ అంతం చేయగా ఆ తర్వాత చిరంజీవి అయిన కృపాచార్యుడు అలాగే క్షత్రియ వీరుడైన కృతవర్మ ఆ ప్రాంతం విడిచి తమ ఇచ్ఛ వచ్చిన రీతిగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన ఆ కృతవర్మ యదువంశ వీరులతో చివరలో మౌసల పర్వంలో వాగ్వివాదం చేయవలసి వస్తుంది. మహాభారత యుద్ధంలో చివరగా మరణించిన వారు కృతవర్మ. ఆగ్రహంతో సాత్యకి కృతవర్మను శిరస్సు ఖండిస్తాడు. వాగ్వివాదం చేయరాదు అనే ధర్మాన్ని ఇక్కడ బోధిస్తుంది మనకు మహాభారతం. ఎవరితోటైనా మనం సంభాషించాలి, చర్చ చెయ్యాలి, వాగ్వివాదం చెయ్యరాదు. డోంట్ ఆర్గ్యూ అండ్ డూ డిస్కషన్స్ అని ఒక నీతి. చర్చించండి, వాగ్వివాదాలు చేయరాదు. వాదాలు పెరగడంతో సాత్యకి కృష్ణునకు వరుసకు సోదరుడు వృష్ణి వంశ సంజాతుడు అతడు కృతవర్మను సంహరిస్తాడు. దానితో కృతవర్మ అనుయాయులు, వృష్ణి వంశ వీరులు, యదువంశ వీరులు, భోజ అంధక విష్ణు వీరులు వీరందరూ కూడా సాత్యకి పైన తిరగబడతారు. దానితో సాత్యకిని కాపాడడం కోసం కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు ముందుకు వస్తాడు. కానీ యుగం అంతం అయ్యే కాలం కనుక, కృష్ణ సంకల్పం కనుక ఆ యదువృష్టి అంధక వీరులు సాత్యకి ప్రద్యుమ్నులను సైతం సంహరిస్తారు. ఇక యుగాంతం, ఇక యదువంశనాశనం ఇదంతా కూడా జరగబోతున్నవి అని కృష్ణ సంకల్పం. కృతవర్మను ఇలా సాత్యకి సంహరించాడు అనే విషయాన్ని మనం భారతంలో చూడవచ్చు.